జిల్లాలో పరిశ్రమలు లేవు. పరిశ్రమల అభివృద్ధి కోసానికి నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట దగ్గర జినుకుంట గ్రామంలో లెదర్ ఇండస్ట్రీస్ కోసం స్థల సేకరణ చేసి ప్రభుత్వం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని దాన్ని ఖాళీగా పెట్టింది సంవత్సరాల తరబడి. అక్కడ ఏదైతే లెదర్ ఇండస్ట్రీస్ కోసం స్థల సేకరణ చేసి ఒక షెడ్ నిర్మాణం చేసి వదిలేసింది, దాన్ని తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనేది ఒక తీర్మానం. రెండు, పాలెం నాగర్ కర్నూలు బిజనపల్లి మండలం పాలెం దగ్గర పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఆ పార్కులో స్థలాలను వృధా ఉన్నాయి, పరిశ్రమలు ఎవరు కూడా పడట్లేదు. చొరవ తీసుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందులో స్థలాలు కేటాయించి పరిశ్రమలు ప్రోత్సహించాలనేది ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఎత్తిపోతల పథకాల వలన రిజర్వాయర్లు పెరుగుతున్నాయి. ఆ రిజర్వాయర్ల వలన మత్స్య సంపద పెరిగింది. ఈ మత్స్య సంపదను నిల్వ చేసుకొని మత్స్య కార్మికులు దాన్ని వ్యాపారం చేసుకోవడానికి అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ని సోమశీలలో నిర్మించాలన్నది ఒక డిమాండ్ చేస్తున్నాం. కొల్లాపూరు ప్రాంతంతో పాటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి ఈ ప్రాంతంలో మామిడి పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. మామిడి సాగు చేసేటువంటి రైతులు పంటను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్తే దళారులు కచ్చే పేరు పైన, కమిషన్ల పేరు పైన ఆడికి తీసుకెళ్ళిన తర్వాత వారి ఇష్టానుసారమైన రేటు ఇవ్వడం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి ఆధారిత ఉప ఉత్పత్తులు పరిశ్రమను ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాను విద్యాపరంగా అభివృద్ధి చేయడం కోసానికి ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల, నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు ఈ జిల్లాలో ఇంకా అనేక ముడి సరుకులు, ముడి ఖనిజాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి అటు సిమెంట్ పరిశ్రమకు ఉన్నటువంటి అవకాశాలను, కాగితపు పరిశ్రమకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయాలనేది సందర్భంగా అన్నిటికన్నా ప్రధానమైనది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గానికి చివరికి మాడుగుల మండలం వరకు సాగునీరు ఇవ్వడానికి ఏర్పాటు చేసి నాడు డిజైన్ చేసిండ్రో, చివరి ఆయకట్టుకు నీళ్ళు రావటం లేదు. అదేవిధంగా మొత్తం కేఎల్ఐ పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా పాఠకాలుల నిర్మాణం లేదు. పెట్టినటువంటి తూములకు సెటర్లు లేవు. తూములు పెట్టిండు, వదిలేసిండు. తక్షణమే పాఠకాలలో నిర్మించాలి, సెటర్లను ఏర్పాటు చేయాలి. ఏదైతే డిజైన్ చేసినాడు ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని ఎస్టిమేషన్లు ఉందో దానికన్నా తగ్గించి కాల్వ నిర్మాణం చేసినప్పట్లో దానివల్లనే చివరాయకట్టకు నీళ్ళు వస్తలేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసినటువంటి పేరులో ఉన్నటువంటి కల్వకుర్తి ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు నీటిపారుదలకు అవసరమైనటువంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకొని రైతాంగానికి నీరు ఇవ్వాలి. పాటు కాలువలకు భూసేకరణ చేయకుండా రైతు ఇష్టం ఉంటే కాలువ తోమవాలి, లేకపోతే లేదనే నిబంధనలను ఎత్తేసి భూసేకరణ చేసి ఖచ్చితంగా రైతులకు భూమికి నష్టపరిహారం ఇచ్చి కాలువల నిర్మాణం చేయడం ద్వారా మాత్రమే రైతాంగానికి సంపూర్ణంగా నీరు అందుతుంది, అభివృద్ధి అవుతుంది. కావున దీనిపైన దృష్టి పెట్టాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానాలను చేయడం జరిగింది. చివరి అంశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మికులు అశేష త్యాగాలతోన సాధించుకున్నటువంటి పని గంటలను 8 గంటల నుంచి మళ్ళీ 12 గంటల పని దినాలకు, పని గంటలకు
ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాం. ఇవి ప్రధానంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసానికి సంబంధించినవి. ఇంకొక ముఖ్యమైనది, మన జిల్లాలో రైల్వే లైన్ అనేది లేదు. కొన్ని దశాబ్దాలుగా మాచర్ల జడ్చర్ల రైలు మార్గం అని, రాయచూరు మాచర్ల రైలు మార్గం అని, నంద్యాల జడ్చర్ల రైలు మార్గం అనే పేరు పైన సర్వేలు చేస్తున్నామని అప్పుడప్పుడు ఎన్నికల సందర్భంలో ఆయా పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా దానికి కార్యాచూపం లేదు. ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒత్తిడి పెట్టవలసిన అంశం అంటే, ఇప్పుడు కల్వకుర్తి నుంచి నంద్యాలకు ఏదైతే నేషనల్ హైవే 167 ఉందో, కృష్ణా నది పైన బ్రిడ్జ్ చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే లైన్ రావడానికి అవకాశం ఉంది. ఎట్లా బ్రిడ్జి చేస్తున్నారు, దాన్ని రెండింటికి, రైల్వే రోడ్ బ్రిడ్జికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం ద్వారా భవిష్యత్తులో రైల్వే లైన్ రావడానికి అవకాశం ఉంది. దీనిపైన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రైల్వే సాధన కోసం ప్రయత్నం చేయాలనేది మా మహాసభలో డిమాండ్ చేసి తీర్మానాలు చేయడం జరిగింది. వీటితో పాటు ఏదైతే ప్రధానంగా ఒక 13 సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం లేదో, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయాలకు తావు లేకుండా అర్హత కలిగినటువంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలనేది